Hi students, welcome back to my channel. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో కరెంట్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో ఆ ఫార్ములా మీద కొన్ని అప్లికేషన్స్, కొన్ని రకాల సమ్స్ మనం నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోస్ లో కరెంట్ ఫార్ములాని మనం ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా మనం ఈ ఫార్ములాని రాబట్టాం కదా. అయితే ఇక్కడ మనకి ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ ఇచ్చారు, ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని మీద ఒక చిన్న అప్లికేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ I ఈక్వల్ టు 2t² ఇచ్చారు, ఫైండ్ ద ఛార్జ్ ఫ్లోన్ ఫ్రమ్ t ఈక్వల్ టు 1 seconds to 3 seconds. అంటే ఇక్కడ టైం 1 second నుంచి 3 seconds లోపల అక్కడ ఫ్లో అయ్యేటువంటి ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ. సో ఫైండ్ అవుట్ ద ఛార్జ్ అన్నాడు. సో కరెంట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ కరెంట్ ఈజ్ వెరీ విత్ టైం. మనం ఈ ఫార్ములా మనం తీసుకున్నట్టయితే Q ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ t1 t2 I dt. సో ఇక్కడ మనం t1 ప్లేస్ లో మనం 1 seconds, t2 ప్లేస్ లో 3 seconds రాసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 3 I dt. సో క్వశ్చన్ లో మనకి I ఈక్వల్ టు 2t² ఇచ్చారు కదా. సో ఇక్కడ I ప్లేస్ లో మనం 2t² సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 3 I ప్లేస్ లో 2t² dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t² అంటే t³ 3 కదా. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం. t³/3 2 కాన్స్టెంట్, t³/3 లిమిట్ 1 to 3 1 to 3. సో ఇక్కడ మనం అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్టయితే 2 ఇంటూ సో 3³/3 మైనస్ 1/3. సో దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే 2 ఇంటూ 26/3 వస్తుంది కదా. సో అదే మనకు దాన్ని సింప్లిఫై చేసేస్తే వచ్చే ఆన్సరే మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ Q ఈక్వల్ టు 3t² మైనస్ 2t ప్లస్ 1 కూలమ్స్, ఫైండ్ కరెంట్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds. సో ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ ద టైమ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర. సో మనకి నిన్న ఫార్ములా మనం చూసాం కదా, I ఈక్వల్ టు dq/dt. సో d/dt ఇంటూ ఇచ్చినటువంటి ఛార్జ్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 3t² మైనస్ 2t ప్లస్ 1 కూలమ్స్. సో దీన్ని మనం డెరివేషన్ తీసుకుంటే 3 ఇంటూ t² ఎంత 2t మైనస్ ఇక్కడ 2. సో 6t మైనస్ 2. సో t ఇక్కడ 2 seconds ఇచ్చారు కదా. సో t ప్లేస్ లో మనం 2 సబ్స్టిట్యూషన్ చేసేస్తే 2 6 12 మైనస్ 2 10 amperes. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఈస్ 10 amperes. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు కరెంట్ ని రకరకాల సిచ్యువేషన్స్ లో మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో నేర్చుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతూ ఉంది. సో ఇలా తిరుగుతూ ఉంది సర్కిల్ గా ఒక ఎలక్ట్రాన్. దాని రేడియస్ ఎంత ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. సో అక్కడ ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంది, ఒక సర్కిల్ రూపంలో